అలాగే గౌరవనీయులు మరి ఆచరణ శాస్త్ర మన కానీ వినియోగ రీతిలో 51 లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ లో కొనుగోలు చేసే విధంగా ఈ రోజు మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఆరుగురు గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ఇది మీ అందరం గర్వపడే విషయం. ఎందుకంటే మన చరిత్ర సృష్టించడానికి ఇది ఒక అవకాశం. అదేవిధంగా రైతాంగానికి అండగా నిలబడడానికి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇంత భారీ స్థాయిలో ఈ కార్యక్రమం చేసుకోగలుగుతున్నాం. గత సంవత్సరం 5,65,000 మంది రైతుల దగ్గర 12,800 కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం ఒక్క ఖరీఫ్ మాసంలోనే 51 లక్షల మెట్రిక్ టన్నుల మీద ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. గతంలో ఎప్పుడు జరగలేదు. దీనికి సుమారు 4,000 రైతు సహాయ కేంద్రాలు, 3,000 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అదేవిధంగా 12,000 సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొని మా కూటమిలో ఉన్న నాయకత్వం అందరూ కూడా రైతాంగానికి మెరుగైన సేవలు అందించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. టెక్నాలజీని కూడా ఉపయోగించాం. వాట్సాప్ ద్వారా రైతు తన కష్టపడి పండించిన ఆ పంటని షెడ్యూల్ చేసుకునే విధంగా, అంటే ఏ మిల్క్ అమ్మాలో, ఏ టైంకి అమ్మాలో, ఏ రోజు అమ్ముకోవాలో అది రైతుకి ఆ వెసులుబాటు కల్పించాం. దాంతో పాటు ఎప్పుడు లేని విధంగా 24 గంటల్లోనే రైతుకి మేము ధాన్యం కొనుగోలు డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా సిద్ధమయ్యామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరూ సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా రైతాంగాని కోసం వాళ్ళు పడిన కష్టాలు, ప్రత్యేకంగా వాతావరణంలో వచ్చిన మార్పుల వలన అనేక సందర్భాల్లో నష్టపోతున్నాడు మన రైతు సోదరుడు. అటువంటి నష్టం కలగకుండా ఉండడానికి కోసం కనీస మద్దతు ధరకి 100% ఈ 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా మిల్లర్లు కూడా సహకరించారు. తేమ శాతంలో ఎక్కడ పొరపాటు లేకుండా, తూకంలో ఎక్కడ పొరపాటు లేకుండా, గోతాల విషయంలో ఎక్కడ పొరపాటు లేకుండా, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా మేము చర్యలు తీసుకున్నాం.